ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలె నుండును. అతడు చేయనదంతే సఫలమగును. మొదటి దావీదు కీర్తన 3వ చరణము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే చెడుతనాన్ని అసహించుకుని యవ్వన కాలంలో జారత్వానికి దూరంగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకునిన యోసేపు ఫలించు కొమ్మాయాడు. ప్రియులారా, తన ఇంటి వారికే కాక అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాడు. ఇంకను చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠము మీద పెట్టి యవ్వన కాలంలో ఏకాంతముగా పొలములో ధ్యానించడం నేర్చుకున్న ఇస్సాకు కూడా నూరంతల ఫలము పొందినట్లుగా ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అయితే ఈనాడు అనేకులలో ఇటువంటి అభివృద్ధి కనిపించట్లేదు పిల్లారా. మరి మీ ముందు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములలో ఒక ఉపమానంను మీ ముందు ఉంచుటకు ఇష్టపడుతూ ఉన్నాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. 3 సంవత్సరములు దానికి నీరు పోసి శ్రద్ధ తీసుకుని పెంచినా గాని అది ఒక్క ఫలము కూడా ఫలించలేదు ప్రియులారా. చుట్టూ ఉన్న ద్రాక్ష తోట ఫలించుచున్నది గాని ఆ యొక్క అంజూరపు చెట్టు ఎటువంటి ఫలము లేకపోయింది. మరి తోటమాలి శ్రద్ధలో కాపుదలలో బాగా పెరిగింది గాని ఆ చెట్టుకి ఫలము లేదు ప్రియులారా. చూడండి, ఈనాడు ద్రాక్ష తోట వంటి దేవుని మందిరములో కొందరు అంజూరపు చెట్టు వలె ఉన్నారు. వారు సంవత్సరముల తరబడి మందిరములకు వచ్చి ఉంటారు, దేవుని వాక్యము వింటూ ఉంటారు, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటారు, అన్ని రీతిలుగా దేవుడిచ్చి కాపుదలను పొందుతారు. అయినను వారి జీవితంలో ఎటువంటి ఫలం ఉండదు. కారణం, వారు పశ్చాత్తపడరు, పాపంలో ఒప్పుకోరు. మరి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నిజమైన విశ్వాసి ఖచ్చితంగా ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. నీ ఆలోచనలలో, నీ మాటలలో, నీ క్రియలలో యేసు ప్రభువును మహిమపరచాలి. మరి ప్రభునందు ప్రియనేస్తమా, ఇదిగో గత సంవత్సరంలో ఎన్నో తరుణాలు నీకు ఇవ్వబడ్డాయి కదా. అయినను ఫలించని నీ నా కొరకు ఈ సంవత్సరం కూడా ఉండని మరి ప్రభువు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందువల్లనేమో మనము మరొక నూతన సంవత్సరంలోకి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రవేశించాము. దేవుని దీర్ఘశాంతమును నీవు నిర్లక్ష్యతతో తృణీకరిస్తే ఇకనైనను నీవు ఫలించుట ప్రారంభించుకుంటే వాక్యం సెలవిస్తున్న రీతిగా ఫలాలు లేని చెట్టు వలె నరికివేయబడవచ్చు. కనుక ఈనాడే ఆయన పాదాలపై పడి పశ్చాత్తాపడము. మారు మనసుకు తగిన ఫలములను, నీతి ఫలములను, ఆత్మ ఫలములను ఫలించుటకు త్వరపడుదాం. నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. మనం చేసిందంతా కూడా సఫలమవుతుంది ప్రియులారా. అటు కృప పరిశుద్ధాత్మదేవుడు మన యొక్క జీవితాలలో ఫలించే కొమ్మవలే మనల్ని చేసి మనం చేయనిదంతే సఫలమగులాగున ప్రభు కృప మనకు అనుగ్రహించబడును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.